గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పినపాక నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో అక్కడక్కడ పంట పొలాలు నీట మునిగి రైతులకు తీరని నష్టాన్ని కలిగించింది. ఇక మనుగూరు ఏరియా సింగరేణి ఉపరితల బొగ్గు గనుల్లోకి వరద నీరు చేరింది. దీంతో సుమారు 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఏరియాలోని OC4, OC2, మనుగూరు OC బొగ్గు గనులలో OB మట్టి పనులకు బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడినట్టు సింగరేణి అధికారులు ప్రకటించారు. ఓసీలో ఎక్కడికక్కడ భారీ యంత్రాలు నిలిచిపోయాయి. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మట్టి వెలికితీత పనులను పూర్తిగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. వర్షం నిరంతరంగా కురుస్తుండటంతో రెండో షిఫ్టుల్లో కూడా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఈ రోజు రాత్రి వరకు వర్షం తగ్గితే రేపటి నుంచి బొగ్గు ఉత్పత్తి పనులు యథావిధిగా ప్రారంభం అవుతాయని సింగరేణి అధికారులు తెలిపారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల భారీ, కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడుతున్నాయి. ములుగు, మహబూబాబాద్లో ఎడతెరిపి లేని వాన కురుస్తుంది. దీంతో మహబూబాబాద్లో కలెక్టర్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. వర్షాలకు వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.